చేస్తారు? నువ్వులతో బిస్కెట్స్ అండి. నువ్వులతో బిస్కెట్స్. అవునండి. ఓకే, వెరీ గుడ్. మరి నువ్వుల బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వులు 1 కప్పు, వెన్న 50 గ్రాములు, మైదా 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, యాలకుల పొడి కొద్దిగా, తరిగిన డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 5 చుక్కలు, గోధుమ పిండి 1/2 కప్పు. చిన్న బౌల్ తీసుకొని ముందు బటర్ వేసుకున్నామండి. దీన్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడరు బీట్ చేస్తూ వేసుకోవాలి. క్వాంటిటీ ఎలా తీసుకోవాలి దీనికి? బటర్కి 50 గ్రామ్స్ బటర్కి 1/2 కప్పు షుగర్ పడుతుంది. దీనిలో 1/2 కప్పు మైదా వేద్దాము. ఇది కూడా వేస్తూ బీట్ చేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టిపోతాం. అవును. ఈ బిస్కెట్స్ మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ఈ బిస్కెట్స్ అండి 15 డేస్ అట్లా ఉంటుంది. 15 డేస్. అవును. ఓకే. ఇలా బీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి అండి, 1/2 స్పూను వెనీలా ఎసెన్స్ వేయాలండి, ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేద్దామండి. వేసి మళ్ళీ ఇది అంతా కలిసేంత వరకు బీట్ చేయాలి. సో ఇప్పుడు ఎసెన్స్ మనం ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు అండి. ఓకే, అయిపోయినట్టేనా ఇంకా? అది ఇది రెడీ అయిందండి. దీంట్లో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కాజు, బాదం, నువ్వులండి. అసలు మెయిన్ నువ్వులు కదా ఇది. నువ్వులు ఈ 3 కలిపి మిక్సీ చేసుకోవాలండి. ఓకే, ఇట్లా పౌడర్ లా వస్తుంది అనమాట. దీన్ని ఒక 2 స్పూన్స్ అనమాట ఓకే దీనిలో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇదంతా కలిసేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం యాలకుల పౌడర్ అనమాట ఫ్లేవర్ కోసం. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. ఇట్లా ఇప్పుడు మనం బిస్కెట్స్ లాగా రెడీ చేసుకోవాలి. చేసుకునే ముందు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అండి, కాజు, బాదం, వాటిని ఇట్లా చిన్న చిన్న లేయర్స్ లాగా, స్లైసెస్ లాగా చేసుకోవాలి మనం. చేసుకొని దీనిలో నువ్వులు కలుపుకోవాలండి. ఇవి కలిపేసుకోవాలండి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా బిస్కెట్స్, దీన్ని ఇట్లా ఉండలుగా చేసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో ఇట్లా గుంటలాగా పెట్టుకొని దీన్ని లోపల పెట్టాలండి. స్టఫ్ చేసుకోవాలి. ఇట్లా స్టఫ్ చేసి సో ఈ షేప్లో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిలో రోల్ చేయాలండి. ఓకే, సో ఇలా అన్ని చేసుకొని పెట్టుకోవాలండి. రైట్. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకున్నామండి. ఓకే, సో దీనికి ఏం పెట్టారండి? ఈ బౌల్కి నెయ్యి కొంచెం రాసి పెట్టానండి. ఓకే, ఇప్పుడు రెడీ అయిన బిస్కెట్స్ దీనికి పెట్టేసి ఇట్లా. ఓకే, ఎంతసేపు బేక్ చేయాలి వీటిని? 20 మినిట్స్ అండి. సో 20 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. దీనిపైన బాదం పప్పు ఉంటుంది కదా అండి, దాన్ని ఇట్లా స్టఫ్ చేసుకుందాం. ఓకే, దీన్ని ఓవెన్లో పెట్టుకుందామండి. రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. కిందేంటి అదే కలర్లో ఉంటుందా అండి? బేక్ అయింది కదా, బేక్ అవుతుంది కదా, ఓకే, అందుకని బ్రౌనిష్ వస్తుంది. నువ్వుల బిస్కెట్స్ రెడీ అండి. ఓకే అండి, మరి చూసారు కదా నువ్వుల బిస్కెట్లు చక్కగా బేక్ అయిపోయి రెడీగా నా చేతిలో ఉన్నాయి. నలుగురిది కూడా బాగున్నాయి, కానీ మేము టేస్ట్ ప్లస్ పోషక విలువలు, ఎందుకంటే అన్నీ కూడా కొంచెం డీప్ ఫ్రైడ్ స్వీట్స్ అలా ఉన్నాయి. ఇక్కడ మార్క్ ఇచ్చామంటే ఆవిడ బిస్కెట్స్ అనేది పిల్లలు ఎప్పుడు కూడా బయట తింటారు. సో ఇలాంటి బిస్కెట్స్ అనేది మనం ఇంట్లో చేసిస్తే హైజీనిక్గా ఉంటుంది. ప్లస్ ఆవిడది చాలా టేస్టీగా ఒరిజినల్గా కూడా ఉన్నిందనమాట ఆ టేస్ట్. సో అక్కడ చాలా నచ్చింది మాకు. షీ డిడ్ అ బేకరీ ఐటమ్ అనమాట మన కిచెన్లో. వీ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్ అండ్ వీ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. సో కంగ్రాచులేషన్స్ వాణి గారు. ఏ గీత, ఇది నేను నా కోసం దాపెట్టుకున్నాను, ఇలాంటి ఇది మాత్రం చేయదు ప్లీజ్. నేను అలాగే అనుకున్నా, కానీ పాపం విన్నర్ కి కార్వింగ్ ఇస్తున్నాం కదా, ఏదో మీరందరు మర్చిపోయారని మెల్లిగా తీసి అలా కింద దాపెట్టుకున్నాను. మీరు ఇంత అన్యాయం చేస్తే ఎలా? తప్పదు. సరే, ఏడు కూడా వాణియే కాబట్టి ఇచ్చేస్తున్నారు. తీసుకోండి రాజుగారి తరఫున గిఫ్ట్.